నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నది. ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఏ రకంగా చేయాలి, ఎగ్జామ్లో చాలామంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకొని పోతున్నారు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతున్నప్పుడు మాత్రము బిట్స్ అనేటువంటిది చేయలేకపోతున్నామని చాలామంది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఒక బిట్టును మనం చదివేటప్పుడు ఏ రకంగా మనకు గ్రామర్ పాయింట్స్ అనేటువంటిది జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఏ రకంగా చేయాలనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది గ్రామర్లో అన్ని టాపిక్లకు వెళ్ళి ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది వీటి ద్వారా నేర్చుకుందామండి. మొదటిది క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ కామన్గా సి డాష్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 3 years నౌ. ఇక్కడ చూడండి ఫర్ 3 years నౌ. ఇక్కడ చూడండి నౌ అనేటువంటిది ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకుంటారు, కానీ ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ అనేటువంటిది ఏంటి, ఫర్ 3 years అనేటువంటిది దానికంటే ఇంపార్టెంట్ కీవర్డ్. ఫర్ అనేటువంటిది ఎక్కడ వాడతామండి, ఫర్ కావచ్చు, అదే సిన్స్ కావచ్చు, మనం ఏ టెన్స్లో వాడతామండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే సబ్జెక్టు, తర్వాత హ్యావ్ బీన్, తర్వాత హ్యాస్ బీన్, తర్వాత వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూద్దాము, ఇక్కడ మనకు ఫర్ అనేటువంటిది వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ ఏమొచ్చాడండి, సి ఇచ్చాడు. సికి ఏమొస్తుంది, హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, హ్యాజ్ వస్తుంది. కాబట్టి హ్యాస్ బీన్ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి మనం చూద్దామండి ఆన్సర్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈజ్ వర్కింగ్ అనేటువంటిది కాదండి, కానీ నవ్ అనేటువంటిది చూసినమ్మడే ఇది నాకు వచ్చేసింది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇట్లా టెన్షన్ పడవద్దండి. కాబట్టి దానికంటే ముందు కీవర్డ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటిది ఏంది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అదే ఎగ్జామినేషన్లో మనము కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలండి, అందుకని చెప్తాను నేను. కాబట్టి ఈజ్ వర్కింగ్ కాదు, హ్యాస్ వర్కింగ్ అనేటువంటిది కూడా కాదండి, ఎందుకంటే మనకు తెలుసు హ్యాస్ బీన్ అనేటువంటిది వాడాలి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి హ్యాస్ బీన్ వర్కింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, సి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనము ఒక వాక్యాన్ని చూసిన ఎమ్మడే ఆ వాక్యము దేనికి సంబంధించింది, ఏ క్వశ్చన్ అడిగాడు అనేటువంటిది తెలియాలండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే ఐ డాష్ టు హిమ్ ఎస్టర్డే. చూడండి, ఐ డాష్ టు హిమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేటువంటిది దేని యొక్క కీవర్డ్ అండి, సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క కీవర్డ్. కాబట్టి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలండి. సబ్జెక్ట్ ఏముందండి, ఐ ఉంది. కాబట్టి దాని తర్వాత ఏముండాలండి, V2 ఉండాలి. చూద్దాం, హ్యావ్ రిటర్న్ అనేటువంటిది కాదండి, రోట్ అనేటువంటిది, రైట్కు రూట్ అనేటువంటిది V2 కాబట్టి కావచ్చు. హ్యాస్ రిటర్న్ అనేటువంటిది కాదండి, అదేవిధంగా ఐఎమ్ రైటింగ్ కాదండి. చాలా సింపుల్ అండి. ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ రోట్ అంటే బి ఆన్సర్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఒక క్వశ్చన్ చదివిన ఎమ్మడి టెన్షన్ పడదు. ఇంగ్లీష్లో ఏంటంటే ఇంగ్లీష్ టైం వేస్ట్ ప్రాసెస్. ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎలా చెయ్యాలనేటువంటి తెలుసుకోవాలండి. కాబట్టి ఈ రకంగా చేస్తే ఈజీగా ఉంటుంది. మిగతా బిట్స్ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ థర్డ్ వన్ చూద్దామండి. మై బ్రదర్ ఈజ్ గోయింగ్ టు డాష్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఇక్కడ చూడండి ఫర్ హయ్యర్ స్టడీస్ అని ఇచ్చాడు. ఆప్షన్స్ చూద్దామండి. ఏ యుఎస్ఏ, అసలు ఏ యుఎస్ఏ అనేటువంటిది అండ్ యుఎస్ఏ అనేటువంటిది చూడండి, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అనేటువంటిది కామన్గా అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటిది చెప్పుకుంటామండి. దానికంటే ముందు మనము దాని డెఫినెట్ ఆర్టికల్ను వాడతామనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యుఎస్ఏనే వాడతామా, కాదండి, అండ్ యుఎస్ఏ కాదండి, ఏ యుఎస్ఏనా లేకుంటే దా యుఎస్ఏనా. కాబట్టి యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అనేటువంటిది మనము డెఫినెట్ ఆర్టికల్ చెప్పే సందర్భాలలో చూడండి, డాక్టర్ ఓహెచ్ సుమన్ TLPIC BBG అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి కోడ్ అండి, డెఫినెట్ ఆర్టికల్. డైరెక్షన్స్ ముందు దిక్కుల ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి, ఆర్ అంటే రివర్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి, ఓ అంటే ఓషియన్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి, హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి, పెద్ద హోటల్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి, ఎస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఆర్టికల్ ఉపయోగించాలి, EST తర్వాత మోస్ట్ అనేటువంటిది వస్తువు ఆర్టికల్ ఉపయోగించాలి, యు అంటే యూనిక్ థింగ్స్, ద స్కై ద ఎర్త్ అనేటువంటిది, అదేవిధంగా ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ఏ అంటే అబ్రివేషన్స్ అంటే ఏంది, USA అనేటువంటిది మనకు అబ్రివేషన్ అండి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనము దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి,
డి ఆన్సర్ అవుతుంది, ద యుఎస్ఏ. చాలా సందర్భాలలో తప్పులు చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా ఒక కోడ్ అండి ఇది. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించిన అన్నీ తెలిసిపోతాయండి. దీనికి సపరేట్ వీడియో చేశాను. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. టీ అంటే ట్రావెలింగ్స్ అండి, అంటే ట్రైన్స్ ముందు, ఎల్ అంటే లైబ్రరీస్ ముందు, పి అంటే ప్లేటర్స్ ముందు, ఐ అంటే ఇన్నోవేషన్స్ రేడియో టెలిస్కోప్ల ముందు, అదేవిధంగా సి అంటే కేవ్స్ ముందు, బి అంటే బ్యాంక్స్ ముందు, అదేవిధంగా ఇంకో బి అంటే బాడీ పార్ట్స్ ముందు, జి అంటే గోల్ఫ్ ముందు. వీటి ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ఇవన్నీ షార్ట్ కట్స్. ఈ రకంగా నేర్చుకుంటే సబ్జెక్టు ఎక్కువ రోజులు గుర్తుంటుందండి. ఈ కోడ్ నేను డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు నేర్చుకున్నానండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 4th వన్, సహస్ర డ్యాష్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేటువంటిది కామన్గా ఏ టెన్స్ అండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 లేకుంటే V1S లేకుంటే V1ES ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సహస్ర అనేటువంటిది సింగులర్ కాబట్టి ఎస్ అన్న వాడాలి, ఈఎస్ అన్న వాడాలి. చూడండి, రీడ్స్ ఉందండి, మహాభారత కరెక్ట్. రీడ్ అనేటువంటిది రాదండి, రీడ్స్ అనేటువంటిది వస్తుంది. ఈజ్ రీడింగ్ అనేటువంటిది కాదు. అంటే ఎలిమినేషన్ ద్వారా 2 ఆప్షన్స్ తీసేయబడింది. ఇక్కడ మనము రీడ్స్ మహాభారత, రీడ్స్ ద మహాభారత. మహాభారత అంటే ఇంతకుముందే ద అనేటువంటి వాడే సందర్భాలు చెప్పుకున్నామండి. హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్, అదేవిధంగా హోటల్స్. హిస్టారికల్ బుక్స్ అంటే ద బైబిల్, ద ఖురాన్, ద మహాభారత, ద రామాయణం, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి రీడ్స్ ద మహాభారత అనేటువంటిది సి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మనం చూసిన ఏమడే ఫస్ట్ వన్ ఆన్సర్ అనుకుంటామండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాలలో ఇలాంటి బిట్స్ మనం రాంగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ 5th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే, ఒక్కసారి మీరు చదువుతున్నప్పుడు ఆన్సర్ ఏమై ఉండొచ్చు అనేటువంటిది కామెంట్ చేయండి. ఐ పేడ్ డ్యాష్ రూపీస్ ఫర్ దిస్ బుక్. ఐ పేడ్ డ్యాష్ రూపీస్, 500 రూపీసా, 500 రూపీస్. ఈడ ఎస్ ఆడ ఎస్ అనేటువంటిది ఉండదండి, కాబట్టి ఇది కాదు. తర్వాత ఐ పేడ్ 100 రూపీస్, ఇది కూడా కాదండి. ఐ పేడ్ ఏ 100s, ఇది కూడా ఉండదండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటిది ఏంటంటే కొద్దిగా 100 లేకుంటే 500. ఐ పేడ్ రూపీస్, 100 రూపీస్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందా లేకుంటే 500? కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది, 500 రూపీస్ ఫర్ దిస్ బుక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్. 6th వన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. చాలామంది మిస్టేక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 6th వన్ ఆన్సర్ వీలైతే చేయండి. వన్ ఆఫ్ మై డాష్ టుడే, వన్ ఆఫ్ మై టీచర్స్ ఈజ్. అరే టీచర్స్ వాడిండు, తర్వాత ఈజ్ ఎందుకు వాడిండు, కాబట్టి ఇది రాంగ్ అని అనుకుంటాము. కానీ ఇక్కడనే మతలబు ఉందండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వాక్యము వన్ ఆఫ్ మై అనేటువంటి దాంతో స్టార్ట్ అయితే అందులో మనం తప్పకుండా సింగులర్ హెల్పింగ్ వర్బ్నే వాడవలేను. కాబట్టి వన్ ఆఫ్ మై అనేటువంటిది ఈజ్ వాడిండు, అదేవిధంగా ఇక్కడ కూడా యూజ్ వాడిండు, ఆర్ వాడిండు కాబట్టి ఇది కాదు, ఆర్ వాడిండు కాబట్టి ఇది కాదు. అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి. వన్ ఆఫ్ మై టీచర్ ఈజ్ కాదు, వన్ ఆఫ్ మై టీచర్స్ ఈజ్. కాబట్టి ఏదైతే ఇది కాదు అనుకుంటామో అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి బిట్స్ అనేటువంటిది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం అనేకం చెప్పుకున్నామండి. కాబట్టి ఒకసారి వీలైతే వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 6th వన్, వన్ ఆఫ్ మై టీచర్స్ ఈజ్. టీచర్స్ అని ఈజ్ అంటున్నావేం సార్ అంటే ఇక్కడ ప్లూరల్ అనేటువంటిది దీనికి తీసుకోవద్దండి. మనము ఈ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది వన్ ఆఫ్ మై అనేటువంటిది, వన్ ఆఫ్ మై అనేటువంటి దాంట్లో మనం సింగులర్గా కన్సిడర్ చేయాలండి. కాబట్టి చాలా ఈజీ. నెక్స్ట్ 7th వన్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 7th వన్ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. 7th వన్, ఆల్ మై డాష్ పెయిడ్. చూడండి, లగేజెస్ ఉంటుందా అండి? లగేజెస్ అనేటువంటిది ఉండదండి. లగేజెస్ అనేటువంటిది ఉండదు. లగేజ్ ఉంటుంది, లగేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఆన్సర్ ఏంది, ఇక్కడ ఆల్ మై లగేజ్, ఆల్ మై లగేజ్ హ్యాస్ బీన్, ఆల్ మై లగేజ్ హ్యాస్ వీడ్. ఇక్కడ చూడండి సింపుల్గా సిడి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఏది ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా ఈజీ బిట్ అండి. మీ రెండిట్లో ఒకదానికి ఆన్సర్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత 8th వన్ చాలా సందర్భాల్లో అడిగినటువంటి బిట్ అండి. ద ఎర్త్ డాష్ ఈజ్ మూవింగ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఎర్త్ అనేటువంటిది మూవ్ అనేటువంటిది అవుతుంది కాబట్టి ఇది సింపుల్ యూనివర్సల్ ట్రూత్. కాబట్టి ఏ టెన్స్లో ఉండాలని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. మూవ్స్ అరౌండ్ సన్, అరౌండ్ సన్ ఉండొచ్చు అండి. మూవ్స్ అరౌండ్ ద సన్ ఉండొచ్చు, మూవ్స్ అరౌండ్ ద సన్. చూడండి ఇక్కడ ఈ మూడిట్లో ఆన్సర్ ఏది కావచ్చు అనేటువంటిది క్లారిటీగా ఒక్కసారి తెలుసుకుందామండి. కాబట్టి ఒక్కసారి 8th వన్ చూసినట్లయితే మూవ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ మూవ్ అనేటువంటిది ఇక్కడ చూడండి, ఎర్త్ అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ మూవ్ అనేటువంటిది వర్బు, మూవ్స్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇది పోయింది.
నెక్స్ట్ మూవ్స్ అరౌండ్ సన్. సన్ అనేటువంటిది దా అనేటువంటిది ఉపయోగించాలని చెప్పుకున్నాం మనం. యూనిక్ థింగ్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించాలి అని అనుకున్నాము. అంటే దా అనేటువంటి ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది చాలా సందర్భాలలో మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా ఉపయోగపడుతుందండి. కాబట్టి తప్పకుండా ఆ కోడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. కాబట్టి ఇక్కడ 4th వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఐ విల్ కాల్ యూ. చూడండి, ఇది ఐ విల్ కాల్ యూ అనేటువంటిది అడిగారు. దానికి సంబంధించినటువంటి ఏ టెన్స్ ఉండొచ్చు. విల్ అనేటువంటిది వాడాడు కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ దీంతో కలిసి వస్తుందండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ తోటి కలిసి వస్తుంది. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది చూద్దాం. ఐ విల్ అన్నాడు, ఇక్కడ కూడా విల్ అన్నాడు కాబట్టి ఇది తీసేస్తామండి, ఎందుకంటే పక్కనే రాదు కాబట్టి. సింపుల్. ఇక్కడ చూడండి, ఐ విల్ అన్నాడు, వెన్ మై ఫాదర్ అరైవ్స్ హియర్ ఉండొచ్చండి. వెన్ మై ఫాదర్ అరైవ్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింగులర్ వచ్చినప్పుడు ఎస్ ఫామ్ ఉండాలి కాబట్టి ఇక్కడ లేదు, అరైవ్స్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇది తీసేస్తున్నా, ఇది ఉండొచ్చండి. వెన్ మై ఫాదర్ వుడ్ అరైవ్ అనేటువంటిది లేదండి కామన్గా. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ సంబంధించినటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే మై ఫాదర్ అరైవ్స్ హియర్ అనేటువంటిది 9th వన్ బి ఆన్సర్ అవుతుంది. 9th వన్ ఏమవుతుందండి? ఆన్సర్ బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. ఇట్ ఈస్ హై టైమ్ దట్ అన్న తర్వాత కంపల్సరిగా V2 ఉండాలి అని చాలా సందర్భాలలో చెప్పినాను. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉండాలి. వీ లీవ్ కాదండి, ఎందుకంటే V2 లేదు కాబట్టి. వీఆర్ కాబట్టి ఇది కూడా లేదండి. వీ లెఫ్ట్ ఉందండి. వీ హ్యావ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి వీ లెఫ్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి ఏమవుతుందండి? ఆన్సరు సి అవుతుంది. వీ లెఫ్ట్ ద ప్లేస్. ఇట్ ఈస్ హై టైమ్. కాబట్టి చాలా సందర్భాలలో ఈ బిట్లు అనేటువంటిది అడుగుతూ ఉంటాడు. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 11th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 26 లెటర్స్. తర్వాత ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేటువంటిది ఉండదండి ఇంగ్లీష్లో కాబట్టి ఇది తీసేస్తున్నా. ఆల్ఫాబెట్స్ అనేటువంటిది ప్లూరల్ ఉండదు కాబట్టి ఇది తీసేస్తున్నా. ఆల్ఫాబెట్టే ఉంటుంది. ఆల్ఫాబెట్ ఈజ్ కన్సిస్టింగ్, ఆల్ఫాబెట్ కన్సిస్ట్స్ ఆఫ్ 26 లెటరా? ఏదండి? ఏనా డీనా? ఆల్ఫాబెట్ ఈజ్ కన్సిస్టింగ్ కాదండి, కామన్గా ఆల్ఫాబెట్ కన్సిస్ట్స్ ఆఫ్ 26 లెటర్స్. కాబట్టి 11th వన్ డి ఆన్సర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా సందర్భాలలో తప్పులు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ 12th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే సే ఎంజాయ్స్ అనేటువంటిది ఇచ్చాడండి. టు టెల్ స్టోరీస్ టు చిల్డ్రనా, టు టెల్లింగ్ స్టోరీస్ టు ద చిల్డ్రనా? టు కాదు కాబట్టి. తర్వాత సి ఎంజాయ్స్ టెల్లింగ్ స్టోరీస్ టు చిల్డ్రన్, ఓకే ఉండొచ్చండి ఇది. సి తర్వాత హ్యాస్ బిన్, ఇక్కడ చూడండి సి ఎంజాయ్స్ తర్వాత హ్యాస్ బిన్ అనేటువంటిది ఉండదండి, ఎందుకంటే హ్యాస్ బిన్ ఉండాలంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఆన్సర్ ఇది కాదు. అంటే ఎలిమినేషన్ ద్వారా ఒకటి పోయిందండి మనకు. ఇప్పుడు మనకు ఈ రెండు పోయినాయి, ఇప్పుడు రెండిట్లోనే ఆన్సర్ ఉండాలి. సి ఎంజాయ్స్ టు టెల్ స్టోరీస్ టు చిల్డ్రన్, ఇక్కడ టూ అనేటువంటిది వాడొద్దని ఇంతకుముందే చెప్పానండి నేను. కాబట్టి సి ఎంజాయ్స్ టెల్లింగ్ స్టోరీస్ టు చిల్డ్రన్, 3rd వన్ ఆన్సర్ అవుతుంది. మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం చదివేటప్పుడే కొన్ని మిస్టేక్స్ అనేటువంటిది, ఎర్రర్స్ అనేటువంటిది మనకు చదివేటప్పుడే ఉంటుందండి, కానీ వాటిపైన ఫోకస్ పెట్టాం మనం. ఆన్సర్ ఏముంటుంది టెన్షన్ పడుతూ ఉంటాము. కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 13th వన్ ఒకసారి ఆన్సర్ చేద్దాం. ఇఫ్ క్లాస్కి సంబంధం, ఇఫ్ సి హ్యాడ్ వర్క్డ్, హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది వస్తే ఏముండాలండి? వుడ్ ప్లస్ హ్యావ్ అనేటువంటిది ఉండాలి కామన్గా. వుడ్ ప్లస్ పాస్ కాబట్టి ఇది కాదు. వుడ్ ప్లస్ హ్యావ్ అనేటువంటిది ఉంది, కానీ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ తర్వాత ఏముండాలి? ఇక్కడ V3 కాబట్టి ఇక్కడ కూడా V3 ఉండాలండి, కాబట్టి ఇది కూడా కాదు. వుడ్ హ్యావ్, చూడండి ఇక్కడ విల్ హ్యావ్ కాదండి, వుడ్ హ్యావ్ పాస్డ్ V3. కాబట్టి 13th వన్ ఆన్సర్ ఏమవుతుందండి? డి. అంటే నేను 3 విషయాలు చెప్పుకున్నానండి. ఇఫ్ క్లాస్లో 3 స్ట్రక్చర్లు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ స్ట్రక్చర్లు గుర్తుపెట్టుకుంటే మన వీడియో ఉందండి, అది చూడండి. ఇఫ్ క్లాస్లో మీకు అస్సలు మార్కులు మిస్ కాదు. ఒక్కసారి ఆ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అని నా యొక్క అభిప్రాయం. 14th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే టెల్ మీ, చూడండి టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్.
చాలా సందర్భాల్లో టెల్ మీ వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ అని చెప్పిండు, కరెక్టే. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. వాజ్ వాడిండు, క్వశ్చన్ మార్క్ ఉండాలి. వేర్ ఈజ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. కానీ ఏం చెప్పిండంటే ఇక్కడ ఈజ్ అనేటువంటిది ముందు వచ్చింది, ఇక్కడ ఈజ్ ముందు వచ్చింది, ఇక్కడ వాజ్ అంటే క్వశ్చనింగ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తుండండి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వకుంటే, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వకుంటే క్వశ్చన్ మార్క్ ఇస్తే అవే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఒకే డిఫరెంట్గా ఉందండి. ఏంది ఇక్కడ అంటే మనకు ఫస్ట్ వన్. మిగతావన్నీ కూడా హెల్పింగ్ వర్బ్ ముందు ఉందండి, అవి క్వశ్చనింగ్ ఆధారంగా ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చనింగ్ కాదండి మనం అడిగేటువంటిది. కాబట్టి టెల్ మీ వేర్ ఇస్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ అని అనుకుంటాము చాలా సందర్భాల్లో, కానీ అది కాదండి. టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ అనేటువంటిది మనం అడుగుతున్నాము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, 14th వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ నాలుగింట్లో డిఫరెంట్గా ఉన్నటువంటిది ఫస్ట్ వన్ అండి. తర్వాత 15th వన్ ఒకసారి సి డాష్ డెంగ్యూ. చూడండి, సి డైడ్ అనే తర్వాత తప్పకుండా వాడేటువంటి ప్రిపోజిషన్ అనేటువంటిది చాలా సందర్భాలలో మనం చెప్పుకున్నామండి. డైడ్ తర్వాత కంపల్సరీ ఏమవుతుందండి, డైడ్ ఆఫ్. కాబట్టి ఈ రకంగా డైడ్ ఆఫ్. అదేవిధంగా మనం చనిపోవడానికి వాడేటువంటిది, మనం ఫీవర్ వచ్చినప్పుడు ఏం వాడతాం ప్రిపోజిషను. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఇవన్నీ చెప్పుకున్నామండి మనం. కాబట్టి ఒక్కసారి వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. మన వీడియోస్ అనేటువంటిది అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి వీల్ చేసుకొని మీరు చూడడానికి ప్రయత్నం చేస్తే ఈజీగా మార్క్ అనేటువంటిది సంపాదించుకోవచ్చు. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా నా టార్గెట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి తప్పకుండా మీరు డిఎస్సి కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదన్నా కావచ్చు, కానీ పక్కా జాబ్ సాధించాలంటే ఈజీగా ఆన్సర్ చేయగలగాలి. విత్ ఇన్ టైం లోపల చేయగలిగితే తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే కామెంట్ చేయండి. కంటిన్యూ దిస్ క్లాసెస్ అని కామెంట్ చేస్తే మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.